ప్రెస్ న్యూస్కి స్వాగతం. 32వ మహా అన్నదాన ప్రసాద వితరణ స్థానిక నర్సంపేట పట్టణం నందు 15 డిసెంబర్ 2024 ఆదివారం రోజున 24వ మండల పూజ మహోత్సవంలో ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా ఆదేశాల మేరకు ఆలయ అధ్యక్షుడు ఆలయ అర్చకుల కేంద్రం మీదుగా దాతలుగా ఉన్న రుద్రోజు సరిత మల్లేశ్వర్ దంపతుల కూతురు నందిని హర్షిణి సైరెడ్డి కృష్ణ సావంత శిల్ప తల్లి సరోజన ఈగ మౌనిక ప్రదీప దంపతుల కుమారుడు అయాన్ శ్రీవన్ల పాల్గొనగా నూతన వస్త్రాలు ధరించి స్వామివారి పూజలో పాల్గొని నైవేద్యం శిరస్సుపై ధరించి 18 మెట్లపై జ్యోతులు వెలిగిస్తూ స్వామివారికి హారతి ఇవ్వగా మాలధర స్వాములకు నైవేద్యం ప్రసాద వితరణ చేయడం జరిగింది. తదుపరి అయ్యప్ప స్వామి జీవిత చరిత్రపై జరిగిన క్విజ్ పోటీలలో బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ డిసెంబర్ 9 సోమవారం రోజు పంపారట్టు మదనపేట చెరువు సమీపంలో స్వామివారి జల క్రీడల ప్రదర్శనలో మై టెంపుల్ సృష్టికర్త చంద్రశేఖర్ అమెరికా నివాసితులు 2 రోజులుగా నర్సంపేట యందు తమ అమూల్య సమయాన్ని స్వామివారి కృపలో ఉంటూ మాలధర స్వాములకి అయ్యప్ప స్వామి జీవిత చరిత్రపై క్విజ్ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందని వివరిస్తూ ప్రతి వారం ఫేస్బుక్ యందు మై టెంపుల్ యాప్ డౌన్లోడ్ చేస్తే క్విజ్లో పాల్గొని ప్రశ్నలకు సమాధానం వివరించిన వారికి ప్రతి బుధవారం బహుమతులు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ యాప్ తెలంగాణ ఇన్ఛార్జి గందే రమేష్ ఇటికలపల్లి గురుస్వాములు అనే తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, ఆలయ అధ్యక్షులు సైఫా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా, మాదారపు చంద్రశేఖరం, శ్రీరామ్ ఈశ్వరయ్య, శ్రీరాములు శంకరయ్య, దొడ్డ వేణు, మల్యాల రాజు, భూపతి, లక్ష్మీనారాయణ, షింగికొండ వేణుగోపాల్ గుప్తా, బీరం రవీందర్ రెడ్డి, ఆలయ గురుస్వాములు, అర్చకులు, కమిటీ బృందాలతో పాటు గుమస్తా దేశరాము, శ్రీధర్, మర్రిరాజు, దాతల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మాలధర స్వాములు, భక్తులు పాల్గొన్నారు.